గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. సర్కారుతో డిఎస్సి, పోలీసుల నిర్బంధంలోనూ నిరుద్యోగుల రణ గర్జన. అర్ధరాత్రి ఆందోళన, ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ, ధర్నా, డిఎస్సి వాయిదా, పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్టడించారు నిరుద్యోగులు. అడుగడుగున అడ్డుకున్న పోలీసులు. అరెస్టులో నిరసనకు కృష్ణయ్య, బీఆర్ఎస్ నేతల మద్దతు. డిఎస్సి పరీక్షలు యథాతథం, సర్కారు స్పష్టీకరణ. ప్రభుత్వ మొండి వైఖరిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారన్న ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నిరసనకు దిగినటువంటి 500 మందిని అదుపులోకి తీసుకుని సిటీ ఆర్ముడ్ గ్రౌండ్స్కు పోలీసులు తరలించారు. అక్కడ కూడా లైట్లు తీసేయడంతో చీకట్లోనే సెల్ ఫోన్ల వెలుగులో కొనసాగించారు నిరుద్యోగులు తమ నిరసనను. అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరి అర్ధరాత్రి ఆర్ట్స్ కాలేజీ వద్ద వాళ్ళు బైఠాయించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ వాళ్ళు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. డిఎస్సి పరీక్ష గడువు పెంచాలి అంటూ డిమాండ్ కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిన్న ఆందోళనలు కూడా కొనసాగాయి. అర్ధరాత్రి అభ్యర్థుల ఆందోళన, సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిరసన, విద్యుత్తును తొలగించిన పోలీసులు, సెల్ ఫోన్ల వెలుతురులో ఆందోళన, ఓయూకు మారిన శిబిరం, బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు, డిఎస్సి అభ్యర్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ను అడ్డుకున్నటువంటి పోలీసులు. బీఆర్ఎస్ సర్కారే బాగుండే, కొలువుల కోసం ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంది అంటూ పోలీసుల కాళ్లు పట్టుకొని వేడుకుంటున్నారు నిరుద్యోగులు. తమ నిరసనను శాంతియుతంగా కొనసాగిస్తూ మమ్మల్ని అరెస్టు చేయొద్దు అంటూ వాళ్ళు వేడుకుంటున్నారు. సర్కారు మొండి వైఖరిని వీడాలి, నిరుద్యోగుల సమస్యలు తీర్చాలి. నిరసన సెగలతో కాంగ్రెస్కు కౌంటౌన్ షురు. ఆమరణ దీక్ష చేస్తున్న బక్క జడ్సన్కు బీఆర్ఎస్ నేతల పరామర్శ. నిరుద్యోగులు ఆత్మహత్యలు వద్దు, ఓటుతో అధికార కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టండి. 30 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసగించారు, రాహుల్ని నిలదీసేందుకు చెలో ఢిల్లీ చేపట్టండి. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖుల పిలుపు, నిరుద్యోగుల సమస్యలు తీర్చండి. హరగోపాల్, చంద్రకుమార్. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, ఊసై లేని జాబ్ క్యాలెండర్ హామీ. బీఆర్ఎస్ నేతలు దేవి ప్రసాద్, పల్లి రవికుమార్. యూనివర్సిటీలకు 10,000 కోట్లు ఇవ్వాలి, వర్సిటీల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు. గురుకుల బదిలీలలో ఉత్తర్వులకు విరుద్ధంగా మార్గదర్శకాలు. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. వారసత్వ నియామకాలు చేపట్టాలని నిరసన ఒకవైపు, వేతనాల కోసం పంచాయతీ కార్మికుల ధర్నా మరొక వైపు. పంచాయతీ కార్మికులు నిన్న ఆందోళన కొనసాగించారు. 10 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై వాళ్ళు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. ఆటో కార్మికుల ఆగ్రహ జ్వాల. ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో హిమాయత్ నగర్లో జరిగింది ధర్నా కార్యక్రమం. పింఛన్పై దివ్యాంగుల మహాధర్నా. దివ్యాంగులు 6,000 పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి రైతు దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసు అధికారులు. కరీంనగర్ కలెక్టరేట్లో పురుగుల మందుతో వాళ్ళు తమ సమస్యలు తీరకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడికి వచ్చారు. రుణమాఫీకి, భూముల తాకట్టు, నిధుల కోసం సర్కార్ అన్వేషణ, 400 ఎకరాలు కుదవబెట్టాలని నిర్ణయం. బేచజాలకు పోవద్దు, బిల్లులు ఇవ్వండి. సర్కారుకు హరీష్ రావు సూచన. ఆదానికి పాత బస్తీ కరెంట్ ఇస్తే ఊరుకోం. మాజీ మంత్రి మహమూద్ అలీ స్పష్టీకరణ. హోటల్ లీజు నిరూపించండి, రాజకీయాల నుంచి తప్పుకుంటా, అవాస్తవం అయితే మీరు తప్పుకుంటారా? కాంగ్రెస్ నేతలకు శ్రీనివాస్ గౌడ్ సవాల్. పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ బుల్డోజర్, అన్ని అనుమతులు ఉన్నా పీర్జాదిగూడలో కూల్చివేత. కురియన్ గురి ఎవరిపై? త్రిసభ్య కమిటీ రాకతో కాంగ్రెస్ నేతల్లో గుబులు. లోకల్ బాకీ 3,000 కోట్లు, పైసా విధిల్చని కాంగ్రెస్ సర్కార్. పల్లె పట్టణ ప్రగతికి మంగళం. పడకేసిన పారిశుద్ధ్యం, చెత్త దుర్గంధంతో వ్యాధుల విజృంభణ. కరువు, అప్పులే ఉరితాళ్లు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులకు కష్టకాలం. 15 నెలల కాలంలో 1,182 మంది ఆత్మహత్య. ఆత్మహత్యలే లేవని గతంలో డిప్యూటీ సీఎం వ్యాఖ్య. వాస్తవాల్ని వెల్లడించిన రెవెన్యూ శాఖ నివేదిక. తెలంగాణ టుడే. బతుకమ్మ శారీ స్కీమ్ వ్రాప్డ్ అప్ అని ఒక వార్త చూస్తున్నాం. గవర్నమెంట్ షోస్ నో సైన్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ స్కీమ్ లాంచ్డ్ బై బీఆర్ఎస్. పోస్ట్ పోన్ డిఎస్సి, డిమాండ్ ఆస్పిరెంట్స్. Police officials taking teacher job aspirants into custody at the Director of School Education in Hyderabad yesterday.